Hello everyone, I'm Ritesh. I'm one of the 3D designers in Crystal Interiors. ఈరోజు మనం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ క్యాండియర్ క్రెసెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం క్యాండియర్ క్రెసెంట్లో ఒక ఫ్లాట్ డిజైన్ చేసాము. దాని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1537. ఆ డిజైన్ని ఈరోజు మనం బ్రేక్ డౌన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ డ్రాయింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. డ్రాయింగ్ రూమ్ లో మీరు చూస్తున్న ప్యాలెట్ ఏదైతే ఉందో ఆ ప్యాలెట్ బ్రౌన్ ఇంకా బేస్ కలర్ లో ఉంది. ఆ ప్యాలెట్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే పర్సనలీ నాకు చాలా ఇష్టం. బ్రౌన్ ఇంకా బేస్ నాకు పర్సనలీ చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ ఇంకా బేస్ కలర్ యాడ్ చేసే రూమ్ లోకి లగ్జరీనెస్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటిదా అంటే దీంట్లో థర్డ్ కలర్ తీసుకొని రావాలి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ప్లాన్ థర్డ్ కలర్ తీసుకొని రావాలని ఉంది. ఎందుకు తీసుకొని రాలేదు అని అంటే ఆ థర్డ్ కలర్ ఒకవేళ మనం తీసుకొని వస్తే ఆ రూమ్ మొత్తం కంజెస్టెడ్ అయిపోతుందేమో అనిపించింది నాకు. సో అందుకు అని చెప్పి నేను ఆ థర్డ్ కలర్ అనేది తీసేసాను. ఇంకొకటి ఈ రూమ్ లో హైలైట్ వాల్ ఏది అనుకున్నాము అని చెప్పి నేను ఆలోచిస్తుంటే నాకు ఫస్ట్ పాయింట్ తగిలింది. ఎంట్రీ అవ్వగానే ఆబ్వియస్లీ ఏదైతే వాల్ కనిపిస్తుందో అది యాక్సిడెంట్ వాలే అనుకుంటాను. అదే యాక్సిడెంట్ వాల్, కానీ కొంచెం నేను డిఫరెంట్ గా చేద్దాం అనుకుని ట్రై చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ లో వాల్ పోస్టర్ యాడ్ చేయడం కానీ, ఒకవేళ సోఫా వెనకాల ప్లెయిన్ గా వాల్ ఉంటే మేబీ దాన్ని నేను కన్సిడర్ చేసేద్దాము. కాకపోతే ఇందులో ఆ వాల్ మొత్తం హాఫ్ వరకు విండో యాడ్ చేసేసారు. హాఫ్ వరకు మొత్తం విండోనే వాల్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే రైట్ సైడ్ వాల్ కూడా చూసుకుంటే రైట్ సైడ్ వాల్ లో మనకి డోర్ ఓపెన్ చేయగానే హాఫ్ వాల్ ఆ వాల్ మొత్తం కవర్ చేసేసుకుంటుంది. అండ్ మిగిలినది ఒకటే వాల్ మిగిలింది, అది మన యాక్సిడెంట్ వాల్. దాన్ని అదే మన ఎంట్రన్స్ వాల్ కూడా అనొచ్చు. దాన్ని మనం అవుట్ ఆఫ్ ద ప్యాలెట్ పోనీయకుండా బీజ్ ఇంకా బ్రౌన్ కలర్ లోనే హైలైట్ వాల్ కూడా డిజైన్ చేశాను. ఎందుకు ఈ టెక్స్చర్, ఈ వాల్ పేపర్, ఈ లెదర్ లామినేట్ ఎందుకు వాడాను అంటే బీజ్ కలర్ లోనే వాల్ పేపర్ ప్యాలెట్ అవుట్ అవ్వకనేసి చూస్ చేసుకున్నాను. కొంచెం ఆ ఫ్లోరల్ ప్రింట్ తోని కొంచెం అట్లా మంచిగా చూస్ చేసుకున్నాను. ఇంకొకటి దాని కంటిన్యూటీ కోసం బ్రౌన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి, మనం అనుకున్న ప్యాలెట్ లో బ్రౌన్ కూడా ఉంది కాబట్టి ఆ బ్రౌన్ కలర్ నేను కొంచెం ఒక లెదర్ ఫినిష్ తోనైతే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాను. ఈ లెదర్ ఫినిష్ ఎందుకు యాడ్ చేశానంటే ఆబ్వియస్లీ లెదర్, ఈ గోల్డ్, ఈ పీచ్ కాంబినేషన్, ఈ మూడు కొంచెం లగ్జరీనెస్ అనేది ఈ రూమ్ లో తీసుకొని వస్తుంది. సో అందుకని నేను ఈ బీచ్ కలర్ లెదర్ లామినేట్ అయితే వాల్ ప్యానలింగ్ లాగా యూజ్ చేసి కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ చేసి నేను రోప్ లైట్ కూడా యాడ్ చేయడం జరిగింది. రోప్ లైట్ ఎందుకు యాడ్ చేశాను లివింగ్ రూమ్ లో అని అంటే, ఈ రైట్ సైడ్ ఉన్న వాల్ పేపర్ ఏదైతే ఉందో ఆ వాల్ పేపర్ కొంచెం మనం హైలైట్ కావాలి అని చెప్పి ఈ బీచ్ కలర్ వాల్ పేపర్ ని ఆ రోప్ లైట్ ద్వారా కొంచెం హైలైట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఈ కన్సోల్ యూనిట్ కూడా కొంచెం బోరింగ్ గా ఉండొద్దు అని చెప్పి స్పేస్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ కన్సోల్ యూనిట్ కూడా కొంచెం చిన్నగా క్యూట్ గా చేయడం జరిగింది. ఆ కన్సోల్ యూనిట్ ని కూడా నేను హైలైట్ లో ఉన్న కలర్స్ దాని మీద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేమ్ ఆ వాల్ పేపర్, ఆ బీచ్ కలర్ ఉన్న దాన్ని యాడ్ చేయడం జరిగింది. దీనికి కర్వ్ ఎడ్జెస్ ఎందుకు యాడ్ చేశాను అని అంటే, ఈ మన డైనింగ్ రూమ్ కి వెళ్ళే వే అయితే ఏదైతే ఉందో ఆ వేకి ఆనుకొని కన్సోల్ యూనిట్ ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ షార్ప్ ఎడ్జెస్ ఉంటే మనకి దెబ్బలు తాకడం అవుతుంది అని చెప్పి సో కర్వ్ ఎడ్జెస్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాము. లివింగ్ రూమ్లో ఎంట్రీ అవ్వగానే మనకి ఈ స్టార్టింగ్లో క్రాకరీ అనిపిస్తుంది. ఎంట్రీ అవ్వగానే క్రాకరీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ లివింగ్ రూమ్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మంచి బాల్కనీ ఇచ్చిండు,
అండ్ ఒక ఈ బేజ్ ఇంకా బ్రౌన్ మోనోక్రోమ్ కలర్లో ఇల్లు మొత్తం ఉంచుదాం అనుకున్నాం కాబట్టి ఈ లివింగ్ రూమ్ కూడా అట్లనే డిజైన్ చేశాను. సో ఈ మోనోక్రోమ్ అనేది బ్రేక్ చేయాలి కాబట్టి ఏం బ్రేక్ చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటుంటే నాకు మైండ్లో 2 కలర్స్ వచ్చినాయి, ఒకటి రెడ్ ఒకటి బ్లూ. సో రెడ్ వాడితే కొంచెం హార్ష్ అయిపోతుంది లివింగ్ రూమ్ మొత్తం అని చెప్పి బ్లూ అనేది వాడాను. ఆ బ్లూ కూడా నేను ఎందుకు మిడ్ నైట్ బ్లూ ఎందుకు తీసుకున్నానంటే ఈ మోనోక్రోమ్ ప్యాలెట్ బేజ్ ఇంకా బ్రౌన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ సాఫ్ట్నెస్కి తీసుకొచ్చేసింది. సో ఈ మిడ్ నైట్ బ్లూ కొంచెం డార్క్గా ఉంటే ఆ రెండింటి మధ్యలో ఇది ఎందుకో నాకు మంచిగా హైలైట్ అవుతుంది అనిపించింది. సో అందుకని నేను ఆ బ్లూ వాడాను. ఆ బ్లూ కూడా నేను ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేశానంటే ఫస్ట్ సోఫాలో ఉన్న 3 పిల్లోస్కి యాడ్ చేశాను. దాని తర్వాత సోఫా వెనకాల ఉన్న వాల్ బోరింగ్ ఉంటుంది ప్లెయిన్గా ఉంటే అని చెప్పి దాంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ అనేది తెచ్చిపెట్టాను. ఆ ఫ్రేమ్లో కూడా మనం చూసుకుంటే ఆ బ్లూ ఇంకా బ్లాక్ ఇంకా వైట్ ఈ 3 కాంబినేషన్స్లో ఉంది. సో అది కొంచెం మంచిగా ఎలివేట్ అయింది వాల్. అండ్ ఆ బ్లూనెస్ని మనం కంటిన్యూటీ చేయాలని చెప్పి నేను ఈ టీవీ యూనిట్ వెనకాల వాల్పేపర్లో అని తెచ్చాను, వాల్పేపర్లో తేయడం జరిగింది. అది కూడా కొంచెం ఓన్లీ బ్లూ తెస్తే బోరింగ్ ఉంటుంది కాబట్టి సో దాంట్లో కొంచెం ఫ్లవర్స్ ప్రింట్ కోసం తెచ్చాను. కొంచెం ఆ లైఫ్నెస్ అనేది ఉంటుంది రూమ్కి అని చెప్పి అది తీసుకొచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఈ టీవీ యూనిట్ జనరల్గా అందరూ ఫుల్ వాల్ చేస్తారు. ఆ ఫుల్ వాల్ నేను ఎందుకు చేయలేదు అని అంటే ఒకవేళ ఫుల్ వాల్ చేసాక కూడా మనకి టీవీ ఇంకా టాల్ యూనిట్ రెండే వాల్ని మొత్తం ఓవర్లాప్ చేస్తాయి. అదొక మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫుల్ వాల్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అనేది వచ్చింది. ఆ డోరే సగం ఒక 1/4 వాల్ మొత్తం అదే కవర్ చేసేసుకుంటుంది. సో అందుకని ఆ వాల్పేపర్ని నేను ఇప్పుడు ఎట్లా హైలైట్ చేయాలి అని అనుకుంటుంటే ఈ కింద ఫ్లోర్ నుంచి ఒక 3 feet హైట్లో నేను వాల్ ప్యానలింగ్ చేశాను. ఆ వాల్ ప్యానలింగ్కి నేను చిన్న ఒక లైట్ స్ట్రిప్ అనేది యాడ్ చేశాను. ఆ లైట్ స్ట్రిప్ యాడ్ చేయడం వల్ల మన వాల్పేపర్ అనేది ఎలివేట్ అయింది. సో ఇది టీవీ యూనిట్ గురించి. ఇట్లాంటి వాల్పేపర్స్ మీకు ఇంకా కస్టమైజబుల్గా కావాలి, మీ థాట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని కస్టమైజ్ చేసుకుంటారంటే రీచ్ అవుట్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. ఇక్కడ మా కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి వాల్పేపర్స్వి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ రూమ్కి కలర్తోని ఇది బాగుంటుంది, ఈ రకంగా ఈ థీమ్లో చేద్దాము, వాల్పేపర్ని కూడా ఈ రూమ్లో కలిపేద్దాము, ఏదైనా క్యారెక్టర్స్ యాడ్ చేద్దాము. అంటే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ యూనికార్న్ ఇవన్నీ కార్టూన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే అన్లిమిటెడ్ మనకున్న థాట్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి క్రాకరీ చూద్దాం. క్రాకరీ సేమ్ ఈ రూమ్లో కలిపేశాను, ఈ బేజ్ ఇంకా బ్రౌన్ కలర్లో కలిపేశాను. ఇది క్రాకరీ కొంచెం యూనిక్నెస్ ఉండాలి కాబట్టి క్రాకరీకి నేను కొంచెం ఈ మిర్రర్ అనేది గోల్డ్ ఫ్రేమ్లో తీసుకొని వచ్చాను. సో జనరల్లీ క్రాకరీ అందరూ టైల్ వేసి ఎలివేట్ చేయాలి, కొంచెం లగ్జరీగా తేవాలి అని అనుకుంటారు. నేను అట్లా తేవాలనుకోలేదు. ఎందుకు అని అంటే ఈ రూమ్లో ఆల్రెడీ టీవీ యూనిట్ ఒకటి హైలైట్ ఉంది, సోఫా బ్యాక్ వాల్ హైలైట్ ఉంది కాబట్టి నేను థర్డ్ ఎలిమెంట్ రావాలనుకోలేదు. అందుకని నేను ఆ క్రాకరీ అనేది ఇదే మోనోక్రోమ్ డిజైన్లో వచ్చేసింది. సో ఇది లివింగ్ రూమ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంబీఆర్ గురించి మాట్లాడుకుందాం, మాస్టర్ బెడ్రూమ్ గురించి. మాస్టర్ బెడ్రూమ్లో నేను బ్రౌన్స్ ఎక్కువ తేలేదు, ఓన్లీ క్రీమ్ బేజ్ ఇంకా లావెండర్ థీమ్లోనే చేశాను. ఈ లావెండర్ థీమ్ అనేది నాకు ఈ రూమ్కి కొంచెం లగ్జరీ ఫీల్ వస్తుందని అనుకున్నాను. అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇల్లు మొత్తంలో మెయిన్ బెడ్రూమ్ కాబట్టి దీన్ని కొంచెం ఆ వైబ్లోకి రావాలనుకున్నా. సో లావెండర్ కలర్ నేను యూజ్ చేశాను. దీంట్లో మనకి ఈ స్లైడింగ్ డోర్స్ పైన కర్వ్ డిజైన్ ఏదైతుందో ఆ కర్వ్ డిజైన్ని నేను ఈ సైడ్ టేబుల్తోని కాంప్లిమెంటరీ చేశాను. సో ఆ ఫ్లో అనేది కరెక్ట్ ఉంటుంది, బ్రేక్ అవ్వదని చెప్పేసి అలా చేశాను. ఇక్కడ బెడ్కి వార్డ్రోబ్కి మిడిల్లో స్పేస్ తక్కువ ఉండడం వల్ల నేను ఓపెనబుల్ షట్టర్స్ అని ఇవ్వలేదు.
ఎందుకనంటే దానికి యాక్సెస్ చేయడానికి మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఈ ఓపెనబుల్ షట్టర్స్ ఇవ్వలేదు. సో ఈ ఓపెనబుల్ షట్టర్స్ ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏంటంటే స్లైడింగ్ డోర్స్. ఆ స్లైడింగ్ డోర్స్కి మనకి ఎక్కువ స్పేస్ అనేది అవసరం లేదు, ఆ డోర్ స్పేస్ అనేది అవసరం లేదు. సో నేను ఆ స్పేస్కి తగ్గట్టు స్లైడింగ్ డోర్స్తోనైతే డిజైన్ చేశాను. ఇట్లాంటి స్లైడింగ్ డోర్స్, ఇట్లాంటి కస్టమైజబుల్ హాఫ్ ఆర్చెస్ ఏదైతే డిజైన్ చేశానో అట్లాంటి ఆర్చెస్ మీకు ఇంకా కావాలంటే రీచ్ అవుట్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. అట్లాంటి కస్టమైజబుల్ ఆర్చెసే కాకుండా ఇంకా మీకు మీ థాట్స్తో కూడా మేము వార్డ్రోబ్స్ అనేది డిజైన్ చేస్తాము. ఆ వార్డ్రోబ్స్ అవుటర్ లేఅవుటే కాకుండా ఇన్నర్ లేఅవుట్ కూడా మేము డిజైన్ చేస్తాము. షెల్ఫ్స్ కానీ డ్రావర్స్ కానీ మీకు ఎంత హైట్లో మీకు హ్యాంగర్ రాడ్ కావాలి. ఈ చాలామందికి ఏంటంటే హైట్ మ్యాచ్ అవ్వట్లేదు హ్యాంగర్ రాడ్కి డ్రెస్సెస్ వేయాలని అంటే, సో ఆ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మేము చేస్తాము. అంత డీప్ కస్టమైజేషన్ ఉంటుంది. సో రీచ్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. అండ్ ఇక్కడ వార్డ్రోబ్తోని అటాచ్డ్గా చూస్తే మనకు ఒక మంచిగా ఒక స్పేస్ ఇచ్చాను డ్రెస్సింగ్ కోసం. ఆ మిర్రర్ ఇచ్చి మిర్రర్ వెనుకలో కూడా స్టోరేజ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఒక టాల్ యూనిట్ మంచి డ్రెస్సింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, కాస్మెటిక్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఒక మంచి గ్లాస్ డోర్తో ఇచ్చాను. అండ్ బెడ్ వెనకాల నార్మల్గా మాస్టర్ బెడ్రూమ్లో ప్యానలింగ్ చేస్తారు, హైలైట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ బెడ్ వెనకాల ఉన్న వాల్కి సేమ్ మన డ్రాయింగ్ రూమ్లో అయినట్టే హాఫ్ వాల్ మొత్తం విండోతో కవర్ అయిపోయింది. ఆ విండోతో కవర్ అయినాక కొంచెం స్పేస్ మిగిలింది. ఆ స్పేస్ని నేను ఖాళీ ఉంచకుండా ఒక బీజ్ ఇంకా బ్లాక్ కాంబినేషన్లో ఒక స్టాండ్అవుట్ అయ్యేలాగా నేను ఒక ఫ్రేమ్ అనేది తెచ్చాను. ఒక డీర్ కొంచెం మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ బెడ్ ఆపోజిట్లో నేను టీవీ పెట్టకుండా స్టడీ టేబుల్ అనేది యాడ్ చేశాను. స్టడీ టేబుల్ కూడా ఫోల్డింగ్ ప్లాంక్ ఇచ్చాను. ఫోల్డింగ్ ప్లాంక్ ఎందుకు ఇచ్చినానంటే ఈ డ్రెస్సింగ్కి మనం జనరల్గా రెడీ అయ్యేటప్పుడు కొంచెం వెనకలు జరిగి హోల్ డ్రెస్ కనిపించాలని చెప్పి చూసుకుంటాం కాబట్టి వెనకలు జరిగేటప్పుడు వర్క్ స్టేషన్ జరపలేము, కాన్స్టెంట్గా స్టాండర్డ్ ఒకటి దగ్గర ఉంటే జరపలేము కాబట్టి దాన్ని ఫోల్డింగ్ ప్లాంక్ లాగా యూజ్ చేశాను. సో వర్క్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసుకొని వర్క్ అయిపోయాక క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈజీలీ యాక్సెసబుల్ ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఫోల్డింగ్ టేబుల్ అనేది యాడ్ చేశాను. సో ఇది ఈ ఎంబీఆర్ గురించి కొంచెం బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చింది ఎంబీఆర్. మీకు ఇంకేమైనా థాట్స్ దీన్ని ఇంకేమైనా వేరే కలర్ యాడ్ చేసి ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే మనం అది కూడా చేస్తాము. అండ్ ఇంకొకటి ఈ డోర్స్ ఏదైతుందో ఇంత కస్టమైజేషన్ కూడా మా క్రిస్టల్ ఇంటీరియర్స్లో అవుతుంది. సో అగైన్ రీచ్ అవుట్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. ఇట్లాంటి ఇంకా ఎంత కస్టమైజేషన్ మీకు కావాలన్నా సరే మేము చేసి ఇంప్లిమెంట్ చేసి ఇస్తాము. సో రీచ్ అవుట్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. సో నెక్స్ట్ మనము ఒక క్రిసెంట్లో ఈ ఫ్లాట్లో ఒక రూమ్ ఇచ్చిండు. ఈ రూమ్ అంటే ఈ రూమ్ని మనం బెడ్రూమ్ కూడా కన్వర్ట్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే రూమ్ కొంచెం డైమెన్షన్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. సో ఈ రూమ్ని మనం బెడ్రూమ్కి కన్వర్ట్ చేసుకోలేము, ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ రూమ్కి కూడా కన్వర్ట్ చేసుకోలేము. సో ఏందబ్బా అని చెప్పి క్లయింట్తోనే డిస్కస్ చేస్తున్నప్పుడు క్లయింట్ మాకు చెప్పింది ఏంటి అని అంటే ఈ రూమ్ నాకు కొంచెం మెడిటేషన్కి ఎట్ ద సేమ్ టైం పూజ కూడా చేసుకోవడానికి కొంచెం ఒక పీస్ఫుల్ స్పేస్లా కావాలని అన్నాడు. సో అందుకని నేను ఈ రూమ్ని ఇట్లా బ్యూటిఫుల్గా కొంచెం మంచి సిఎన్సి వర్క్తోని బుద్ధుడిని క్రియేట్ చేశాను. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పూజా రూమ్ వస్తుంది. ఈ పూజా రూమ్లో మనం గ్లాస్ డోర్స్తోని మంచి ఒక బీజ్ అండ్ రూమ్ హోల్ హౌస్ అయితే ఏ కాంబినేషన్లో వెళ్తున్నామో బీజ్ ఇంకా బ్రౌన్ అని చెప్పి అదే బీజ్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ పూజ కూడా యాడ్ చేశాను. దానికి కొంచెం ఆ డల్నెస్ అనేది తీసేయాలని చెప్పి నేను ఒక గ్లాస్ డోర్స్తోని గోల్డ్ ఫ్రేమ్తో నేను డిజైన్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రూమ్లో నాకు హైలైట్ పాయింట్ ఎక్కడ అనిపించింది అని అంటే ఇక్కడున్న వినాయకుడు ఫ్రేమ్ ఇది ఏందనంటే కొంచెం ఆ విలేజ్ ఆబ్వియస్లీ పీస్ఫుల్ అని అంటే అందరికీ విలేజే గుర్తొస్తుంది కాబట్టి
సో ఆ విలేజ్ థీమ్ తీసుకొని రావాలి ఈ రూమ్లో అని చెప్పి, ఈ ట్రెడిషనల్ దానికి కొంచెం సింక్ అవుతుంది అని చెప్పి నేను ఇట్లాంటి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనేది నేను చూస్ చేశాను. సో ఈ స్పేస్ని నేను ఎందుకు ఇంత ఖాళీగా ఎందుకు ఉంచానంటే, ఒకవేళ అన్ని కలర్స్ కానీ అన్నీ ఆ ట్రెడిషనల్ థీమ్లో ఈ రూమ్ని తీసుకొని వస్తే నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అంటే, ఈ రూమ్ ఆల్రెడీ చిన్న ఉంది. సో ఇంకా అవన్నీ సామాన్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వాల్ హైలైట్ చేస్తే మనకు ఆ రూమ్ అనేది కంజెస్టెడ్ అయిపోతుంది. ప్లస్ అంత పీస్ఫుల్ కూడా ఉండదు. మైండ్కి ఒకవేళ మెడిటేషన్ చేసినా సరే ఆ కంజెస్టెడ్ ఫర్నిచర్ ఎక్కువ యాడ్ చేయడం అనేది అంత ఉంటుంది అని చెప్పి, సో మ్యాక్సిమం నేను దీంట్లో ఓన్లీ ఫర్నిచర్ అంటే పూజ ఒకటి యాడ్ చేశాను. మిగతాదంతా రూమ్ అంతా ఖాళీ ఉంది. దీంట్లో కొంచెం లైఫ్, కొంచెం నేచర్ ఉండాలని చెప్పి ఈ బుద్ధుల్లో ఈ లీవ్స్ తీసుకొని వచ్చాను. అండ్ అట్లనే ఈ ప్లాంట్ కూడా పెట్టాను, ఇండోర్ ప్లాంట్. ఇందులో కూడా నేను సీలింగ్ నుంచి కర్టన్స్ డ్రాప్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే, ఈ సీలింగ్ నుంచి డ్రాప్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఆ పీస్ఫుల్నెస్, ఆ వైబ్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే, ఒకవేళ నేను ఓన్లీ విండో హైట్లోనే కర్టన్స్ కానీ బ్లైండ్స్ కానీ మనం ప్లాన్ చేస్తే ఆ వాల్ అనేది కొంచెం నాకు అబ్నార్మల్గా అనిపిస్తుందేమో అనిపించింది. సో అందుకని నేను లాంగ్ కర్టన్స్ అనేది యాడ్ చేసిన. సో ఇది ఈ పూజ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్ గురించి మాట్లాడుకుందాము. కిచెన్ని కూడా నేను మిడ్ నైట్ బ్లూలోకే తీసుకొచ్చాను మొత్తం. ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ టీవీ యూనిట్ నుంచి చూస్తే ఈ వ్యూ అనేది మనకి మొత్తం ఈ బ్లూ ఏదైతే లివింగ్ రూమ్లో వాడామో, ఒకవేళ నేను కిచెన్ని వేరే కలర్ తీసుకొని వస్తే ఆ లివింగ్ రూమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని నేను లివింగ్ రూమ్లో వాడిన మిడ్ నైట్ బ్లూవే కిచెన్కి కూడా వాడాను. కిచెన్లో మనకి క్రిస్టల్ తరపు నుంచి ఏమేమి వస్తున్నాయి అని అంటే, టోటలీ 5 ట్యాండమ్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా నేను అవే పెట్టాను. అండ్ రోలింగ్ షటర్ ఇవన్నీ నేను దీంట్లో యాడ్ చేశాను, అంటే యూస్కి పరంగా. ఇక్కడ రైట్ సైడ్కి చూసుకుంటే మనకి ఒక పెద్ద టాయిలెట్ వస్తుంది. అండ్ పైన లాఫ్ట్ మొత్తం ఎల్ షేప్లో కవర్ చేశాను. అండ్ ఇక్కడ బేస్ యూనిట్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ వస్తుంది. కిచెన్లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనకి ఈ చిమ్నీ కనబడుతుంది. అంటే వాడు అక్కడే ఆప్షన్ ఇచ్చిండు. సో ఆ చిమ్నీ నుంచి రైట్ సైడ్కి చూస్తే మనకి సింక్ ఉంటుంది. సింక్ తర్వాత రోలింగ్ షటర్ వస్తుంది. ఆ రోలింగ్ షటర్ కూడా నేను బ్లాక్లోనే తీసుకున్నాను. ఎందుకు గ్రే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే, ఈ వాల్ టైల్ని కూడా కొంచెం మ్యాచ్ చేయాలి అని చెప్పి. బ్యూటిఫుల్ మంచి ఒక ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయిన కలర్. మేము ఆల్రెడీ ఈ మిడ్ నైట్ బ్లూ అనేది ఒక సైడ్లో ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈ ఫ్లూటెడ్ డోర్స్, ఆ బేజ్, ఇక్కడ ఉన్న బేజ్ని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఇల్లు మొత్తం ఒకటే ప్యాలెట్లు ఉండాలి కాబట్టి మిగతా 2 రూమ్స్లో ఉన్నాయి కూడా దీంట్లో తీసుకొని వచ్చాను. సో ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్ అని నాకు అనిపించింది. సో మీరు ఇంకా ఏమైనా కలర్స్ మీకు నచ్చుతాయని అంటే సజెషన్స్ చేయండి. సో ఇది కిచెన్ గురించి. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్టడీ టేబుల్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఈ బెడ్రూమ్ మనకి బ్యూటిఫుల్గా ఈ బాల్కనీకి యాక్సెస్ ఇచ్చిండు అనమాట. సో ఈ రూమ్ నాకు చాలా నచ్చింది. ఈ బాల్కనీకి మంచి బ్యూటిఫుల్ యాక్సెస్ ఇచ్చింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఈ రూమ్లో నేను ఆరెంజ్ అంటే కొంచెం బేబీ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అనమాట, పేస్టల్ ఆరెంజ్. ఆ ఆరెంజ్ ఇంకా బీచ్ ప్యాలెట్లో వెళ్ళాను. బ్రౌన్ ఈ రూమ్లో కూడా తీసుకొని రాలేదు బ్రౌన్ని. సో దీంట్లో ఈ వార్డ్రోబ్ పైన కొంచెం ప్లేఫుల్ ఉండాలని చెప్పి, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి నేను ఈ యానిమేషన్స్ కార్టూన్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ బెడ్ వెనకాల ఉన్న ప్యానలింగ్ కూడా నేను 3 feet వరకే చేశాను. అంటే ఆ హెడ్ బోర్డ్ హైట్లోనే చేసి అలా తీసుకొచ్చి ఆ డ్రెస్సింగ్ కూడా ఇచ్చాను బెడ్ పక్కన రైట్ సైడ్లో. సో ఆ డ్రెస్సింగ్ మిర్రర్ కరెక్ట్గా వాల్కి ఫిక్స్ అవ్వాలని చెప్పి ఆ కర్వ్స్ని కాంప్లిమెంటరీ చేస్తూ ఆ డ్రాప్ అనేది ఇచ్చాను.
సో ఇది ఈ రకంగా ఈ ప్యానెలింగ్ అనేది చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. సో ఆ కర్వ్స్ని కూడా ఆ ఓన్లీ వాల్ ప్యానెలింగ్లోనే వదిలేయకుండా బెడ్ హెడ్ బోర్డ్లో కానీ అట్లా అండ్ ఈ ఫ్రేమ్లో కూడా కలిపాను అనమాట. సో అండ్ ఈ స్టడీ టేబుల్ దగ్గరకు వస్తే, ఈ స్టడీ టేబుల్లో మనం బీజ్ ఇంకా సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వెళ్ళాను. సో ఈ స్టడీ టేబుల్ నేను కావాలనుకుంటే గ్లాస్ డోర్స్తోని మంచి బ్యూటిఫై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు జనరల్లీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోరు. సో అందుకని చెప్పి నేను దీన్ని నార్మల్ డోర్స్తో ఇచ్చాను, గ్లాస్ డోర్స్ అవాయిడ్ చేశాను. అండ్ ఇంకొకటి ఈ స్లైడింగ్ డోర్ కర్టన్స్కి కూడా నేను ఫుల్ లెంత్ కర్టన్ తీసుకున్నాను, బాల్కనీ డోర్ కర్టన్స్. ఆ కర్టన్స్ కూడా నేను సేమ్ ఈ బీజ్ కలర్లోనే మిక్స్ చేశాను. సో ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి. సో ఈ డిజైన్ నచ్చి మీరు ఆల్రెడీ క్యాండియర్లో ఇల్లు తీసుకొని ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. మేము ఇంకా బెటర్గా మీ థాట్స్ని ఇంప్లిమెంట్ చేసి మేము మీ ఇల్లుని డిజైన్ చేస్తాము. సో ఇది క్యాండియర్ క్రెసెంట్ డిజైన్ బ్రేక్ డౌన్. మీకు ఇంకా ఈ డిజైన్ గురించి బెటర్ థాట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ మీకు ఒకవేళ మీరు మా డిజైన్ నచ్చి క్యాండియర్లో మీరు ఫ్లాట్ కొని ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. అండ్ మీ ఇన్పుట్స్తో మీ థాట్స్తో మేము ఇంకా బెటర్గా చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ కూడా చేస్తాము. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు క్రిస్టల్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.